అప్పు ఎలక్ట్రీషియన్ ఫోన్ చేసి రమ్మనమ్మ లైట్లు పెట్టిద్దాం. మీ నాన్న ఉన్నారంటే ఆయనకి న్యూస్ పేపర్ మీద ఉన్న శ్రద్ధ పండగ మీద లేదు కదా. ఏంటేంటి ఊర్లో అందరూ లైట్లు పెట్టేసుకున్నారు, మనం తప్పితే. ఎలక్ట్రీషియన్ పిలిచి ఆ లైట్లు తగిలిద్దామని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? వేసుకోవడానికి బట్టలు లేవా? ఇవన్నీ ఏంటి? ఈ బట్టలు కదా, ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసి బయటపడే, లక్ష్మికన్నా ఇస్తా, ఆడపిల్లలన్నా వేసుకుంటారు. బట్టలు లేవంట, బట్టలు లేవు. ఏంటి ఇవన్నీ? ఏంటి మరి? ఒకళ్ళేమో అతివృష్టి, ఒకళ్ళేమో అనావృష్టి. ఆవిడకేమో ఇల్లంతా బట్టలున్నా సరిపోవు. ఈయన గారేమో సంవత్సరం నుంచి అయ్యే 2 షార్ట్లు 2 టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నాడు బెకారోళ్ళలాగా. పండగ కూడా ఏ షార్ట్లు టీషర్ట్లు వేసుకున్నావంటే బాంబులకు కాదు నీ కింద అంటిస్తాం మంట. ఏంటి లక్ష్మి, పండగ కూరెళ్తున్నావా? 4 రోజులు రావా? ఇక 4 రోజుల తర్వాత మాత్రం ఎందుకు? ఇంక రామాక అక్కడే ఉండిపో. టైం చూసి ఎగ్గొడతారు వీళ్ళు కూడా. అమ్మ టపాసులు కనుక్కుంటాం, డబ్బులు ఇవా? డబ్బులు కావాలా? వెనకాల పెరట్లో చెట్టు పెంచుతాం కదా, వెళ్ళి దాన్ని తొలపండి, బోల్ డబ్బులు రాలుతాయి. అవి తీసుకెళ్లి కొనుక్కోండి. అయ్యో నా గళ్ళలోంగి దాంతో ఇల్లు తెలుస్తున్నావేంటి? ఏమండి మరి అంత పీనాస్ గా మాట్లాడమాకండి. ఎప్పటిది మన పెళ్లి నాడిది, అరిగిపోయి చిరిగిపోయింది కూడా. వెళ్ళి ఇంకోటి వేసుకోండి. అమ్మ పండక్కి గులాబ్ జాములు చేస్తావా? గులాబ్ జామ్ కావాలా? చేస్తానమ్మా, ఎందుకు చేయను? నేనుంది అందుకేగా, ఇల్లు మొత్తానికి చాకరీ చేయడానికి, మీకు వండి పెట్టడానికి. టపాసులు తెచ్చుకున్నారా? అదిగో చాట్ తీసుకెళ్లి అందులో పోసుకుని పైన ఎండబెట్టుకోండి. ఎంత బాగా ఎండితే అంత బాగా పేలుతాయి టపాసులు. మొత్తం ఎండేదాకా ఇద్దరు అక్కడే కూర్చోండి. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లారు వీళ్ళు తీసుకెళ్లారు అని వచ్చి నా దగ్గర ఏడ్చారో తోలు తీసేస్తాయి.